'అక్కినేని నాగార్జున' ఈయన సినిమాలు రిలీజ్ అయితే సగటు ప్రేక్షకులు చూడాలనుకుంటారు. ఎందుకంటే అంతగా ఆకట్టుకుంటాయి. క్లాస్, మాస్ అని తేడా లేకుండా అన్ని ఏరియాస్‌లో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతాయి. ఏ డిస్ట్రిక్ట్‌లో అయినా, ఏ ఏరియాలో అయినా నాగార్జున సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. 'శివ' తర్వాత నాగార్జున క్రేజ్ అమాంతం పెరిగింది. వరుసగా సక్సెస్‌లు అందుకొని బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డులు సృష్టించారు. ఏరియా రికార్డులు, టౌన్ రికార్డులు ఇలా చాలానే క్రియేట్ చేశారు. కొన్ని ఏరియాస్‌లో అయితే ఈయన సృష్టించిన రికార్డులు ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి. శ్రీకాకుళంలో అయితే నాగార్జున మూవీస్ కోసం వెయిట్ చేసే ఆడియన్స్ చాలా మందే ఉన్నారు. శ్రీకాకుళంలో షిఫ్ట్‌లతో కాకుండా డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులు అంతకంటే ఎక్కువ రోజులు ఆడిన నాగార్జున సినిమాలున్నాయి. ఆ సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. అలాగే నాగార్జున సినిమాలు సృష్టించిన రికార్డ్స్ గురించి ఎన్నో వీడియోస్ మీకు అందించాం. ఆ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చూడండి. నంబర్ 1 ప్రెసిడెంట్ గారి పెళ్ళాం. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నాగార్జున, మీనా ప్రధాన పాత్రలో నటించారు. 1992లో రిలీజ్ అయ్యి ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది. నాగార్జున యాక్టింగ్ మెయిన్ అసెట్‌గా నిలవడంతో సూపర్ హిట్ అయింది. అలాంటిది శ్రీకాకుళంలోని రామలక్ష్మణ థియేటర్‌లో డైరెక్ట్‌గా 102 రోజులు ఆడింది. ఈ థియేటర్‌లో 70 రోజుల వరకు హౌస్‌ఫుల్‌గా రన్ అవ్వడం విశేషం. నంబర్ 2 వారసుడు. సూపర్ స్టార్ కృష్ణ ప్రధాన పాత్రలో నటించగా, నాగార్జున, నగ్మ ముఖ్య పాత్రలో నటించారు. బీసీ సెంటర్‌లలో బీభత్సమైన కలెక్షన్స్ రాబట్టింది మూవీ. చాలా ఏరియాస్‌లో స్టడీ కలెక్షన్స్ రాబట్టి హౌస్‌ఫుల్‌గా రన్ అయింది. అలాంటిది శ్రీకాకుళంలోని కిన్నెర థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ప్రదర్శింపబడింది. నంబర్ 3 నిన్నే పెళ్లాడతాం. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతాం. నాగార్జున యాక్టింగ్, డబ్బు, గ్లామర్‌తో సక్సెస్ సాధించింది మూవీ. అప్పటి యూత్‌కైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది మూవీ. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాంటిది శ్రీకాకుళంలోని చంద్రమహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. నంబర్ 4 అన్నమయ్య. నిన్నే పెళ్లాడితే తర్వాత నాగార్జున నటించిన చిత్రం ఇది. రిలీజ్ తర్వాత నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఓ నెల తర్వాత ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు మూవీకి. భక్తిరథ చిత్రాలలో అంతటి ప్రభంజనం సృష్టించింది అన్నమయ్య. నాగార్జున యాక్టింగ్ మెస్మరైజ్ చేసింది. అలాంటిది శ్రీకాకుళంలోని కిన్నెర థియేటర్‌లో డైరెక్ట్‌గా 127 రోజులు ప్రదర్శింపబడి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. నంబర్ 5 నువ్వొస్తావని. ఇదొక రీమేక్ మూవీ. అలాగే నాగార్జునను హిట్ ట్రాక్ ఎక్కించింది. పేరుకు రీమేక్ మూవీ అయినా కానీ కల్ట్ క్లాసిక్ హిట్‌గా నిలిచింది. సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. నాగార్జున, సిమ్రాన్ ప్రధాన పాత్రలో నటించారు. బాక్సాఫీస్ దగ్గర నాన్ ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసింది. అలాంటిది శ్రీకాకుళంలోని రామలక్ష్మణ థియేటర్‌లో డైరెక్ట్‌గా 141 రోజులు ప్రదర్శింపబడింది. నంబర్ 6 సంతోషం. నాగార్జున నటించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సంతోషం. అన్ని వర్గాల ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చడంతో బ్లాక్ బస్టర్ అయింది. నాగార్జున యాక్టింగ్ చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. అలాంటిది శ్రీకాకుళంలోని రామలక్ష్మణ థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. నంబర్ 7 మన్మధుడు. నాగార్జున, విజయభాస్కర్ కాంబోలో వచ్చిన మోస్ట్ హైప్డ్ మూవీ ఇది. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని తెలుగు సినిమాలలో ఇదొకటి. అటు కామెడీ, ఇటు ఎమోషన్ ఇలా ప్రతి సీన్ ఆకట్టుకోవడంతో సక్సెస్ సాధించింది. లవ్ స్టోరీలలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఈ మన్మధుడికి. అలాంటిది శ్రీకాకుళంలోని దీపా మహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 106 రోజులు ప్రదర్శింపబడింది. నంబర్ 8 నేనున్నాను. నాగార్జున, ఆర్తి అగర్వాల్, శ్రియ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. సాంగ్స్ అయితే మెయిన్ ఎసెట్‌గా నిలిచాయి. బ్లాక్ బస్టర్ కావాల్సిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. నాగార్జున పెర్ఫార్మెన్స్ చాలా స్టైలిష్‌గా అనిపిస్తుంది. అలాంటిది శ్రీకాకుళంలోని దీపా మహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. నంబర్ 9 మాస్. నాగార్జున, రాఘవ లారెన్స్ కాంబోలో తెరకెక్కింది మూవీ. నాగార్జున మాస్ పెర్ఫార్మెన్స్‌తోనే సక్సెస్ సాధించింది. సాంగ్సు, ఫైట్సు, డైలాగ్సు, నాగార్జున ఎలిమెంట్స్ పర్ఫెక్ట్‌గా కుదరడంతో సక్సెస్ అయింది. అలాంటిది శ్రీకాకుళంలోని దీపా మహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 104 రోజులు ప్రదర్శింపబడింది. నంబర్ 10 శ్రీరామదాసు. నాగార్జున, రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన మరో భక్తిరథ చిత్రం ఇది. టాలీవుడ్‌లో చెక్కు చెదరని రికార్డును సృష్టించింది. నాగార్జున యాక్టింగ్‌తోనే బ్లాక్ బస్టర్ అయింది మూవీ. అలాంటిది శ్రీకాకుళంలోని రామలక్ష్మణ థియేటర్‌లో డైరెక్ట్‌గా 105 రోజులు ఆడింది. ఈ 10 సినిమాలు శ్రీకాకుళం టౌన్‌లో 100 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు ఆడాయి. నాగార్జునవి ఇంకో 18 సినిమాలు 100 రోజులు మిస్ చేసుకున్నాయి శ్రీకాకుళంలో. ఇంకొన్ని సినిమాలు షిఫ్ట్‌లతో కలుపుకొని 100 రోజులకు పైగా ఆడాయి. కొన్ని సినిమాలైతే 80 డేస్ తర్వాత థియేటర్స్ నుంచి తొలగించారు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి.
నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చెస్ట్ అయితే రీచ్ అవుతుంది.